హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాన్స్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కని టేస్ట్తో ప్రిపేర్ చేసుకుందాం. ప్రాన్స్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందామండి. 2 టమాటాలు, 5 ఉల్లిపాయలు, కరివేపాకు, 1 నిమ్మకాయ, 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ 4 స్పూన్స్, జీడిపప్పు కొన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్, కారం 1 టేబుల్ స్పూన్, బిర్యానీ స్పైసెస్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, స్లో స్వీట్ కార్న్ కెర్నల్స్, కొబ్బరి పొడి, నెయ్యి, క్లీన్ చేసిన పచ్చిరొయ్యలు 1/2 కేజీ, బాస్మతి రైస్ 2 గ్లాసెస్ అంటే 1/2 కేజీ, బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస్ పువ్వు, లవంగాలు, షాజీరా, అలాగే జాజికాయ. ముందుగా రొయ్యల్ని మ్యారినేట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఈ లెమన్ స్లైసెస్ని కూడా స్క్వీజ్ చేసుకుని వేసుకుందాం. అలాగే బిర్యానీ స్పైసెస్ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం చేత్తో. ఈ విధంగా బాగా మిక్స్ చేశాక మూత పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేసుకుందాం. రైస్ని కూడా నానబెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కొలిచి వేసుకొని ఈ విధంగా బాగా కడిగి ఈ వాటర్ని వంపేసి రైస్ మునిగే వరకు వాటర్ పోసి మూత పెట్టి 1 అవర్ నానపెడదాం. ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన టొమాటో ముక్క. కట్ చేసిన ఈ ఆనియన్స్లో సగం ఫ్రై చేసి తీసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక 1½ బౌల్ ఆనియన్స్ వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ని ఈ విధంగా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక ఈ బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి, వీటిలో సగం తీసుకొని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మిగిలిన సగం మాత్రం రైస్తో పాటు ఉడికించేటప్పుడు వేయడానికి పక్కన పెడదాం. ఈ స్పైసెస్ని దీనిలో ఈ విధంగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్వీట్ కార్న్ కెర్నల్స్, అలాగే ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం మగ్గాక ఇప్పుడు టొమాటోస్, అలాగే నెయ్యి, కొబ్బరి పొడి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 అవర్ మ్యారినేట్ చేసినటువంటి పచ్చి రొయ్యలను కూడా దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్ వరకు. కర్రీ దమ్ అయ్యేలోపు ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ని, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకొని, అలాగే నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వాటర్తో పాటు ఈ గిన్నెలో యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాం ఈ రైస్ని. 20 మినిట్స్ తర్వాత మూత తీసి పుదీనా, కొత్తిమీర కొంచెం ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకుందాం 1 మినిట్ వరకు. 1 మినిట్ తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెడదామండి. రైస్ని దమ్ చేసేటప్పుడు వేసుకోవడానికి ఈ గిన్నెలోనే దమ్ చేద్దామని కొంచెం ఉంచేసాను. రైస్ ఇప్పుడే పొంగుతుందండి. రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఈ రైస్ని పట్టుకున్నప్పుడు జస్ట్ అలా పట్టుకున్నప్పుడు విరిగింది అంటే కనుక 75% కుక్ అయినట్లే. ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఆపేసి ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ రైస్ని దీనిలో వేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఈ విధంగా రైస్ అంతా వేసాక ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. బిర్యానీ దమ్ చేసుకునే గిన్నె తీసుకుని దాంట్లో ఫస్ట్ కర్రీ వేసుకొని నెక్స్ట్ రైస్ని ఈ విధంగా లేయర్గా వేసుకొని ఈ రైస్ తర్వాత పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ని ఈ లేయర్గా వేసుకొని నెక్స్ట్ కర్రీ మరలా వేసుకొని ఆ తర్వాత రైస్ని వేసుకొని రైస్ తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, మరలా కర్రీ వేసుకొని దీని మీద రైస్ వేసుకొని ఇలా ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ ఈ విధంగా వేసుకుని రైస్ తర్వాత మరలా బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, మరలా కర్రీ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని
ఒక 20 మినిట్స్ వరకు దమ్ చేసుకుందాం. 20 మినిట్స్ తర్వాత తీసి చూద్దాము. చూసారా ఎలా దమ్ అయిపోయిందో. ప్లేట్లోకి తీసుకుందామండి. బిర్యానీ రెడీ అయిపోయింది. కిందకి దింపి ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఏ విధంగా ఉందో దమ్ బిర్యానీ. మీకు కనబడట్లేదు కదా, ఆ విధంగా దమ్ అయింది బిర్యానీ అనేది. ప్రాన్స్ బిర్యానీ ఎక్సలెంట్ టేస్ట్తో రెడీ అయిపోయిందండి. మీకు తినాలనిపిస్తుంది కదా. దమ్ చూసారా ఎలా అయిపోయిందో. ఆనియన్స్ అలాగే లెమన్, కొంచెం చికెన్ ఫ్రై కూడా వేసుకుంటే బాగుంటుంది. రైస్ కూడా బాగా దమ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.